అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. వేదాలలో రుద్రుడు దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు అమోఘమైన తమ తపశ్శక్తితో దర్శించి మనకందించిన మధుర మాకంద ఫలాలు వేదాలు. కాలాతీతంగా అవిచ్ఛిన్నంగా సాగుతున్న మన సమున్నత సంస్కృతి సాంప్రదాయాల్లో నిండిన అమృత కలశాలు, పరమేశ్వరుని నిశ్వాస నాదాలు, సనాతన ధర్మ నిక్షేపాలు వేదాలు. సనాతన ధర్మం మానవులకి శ్రేయస్సుని కలిగిస్తుంది. ఆ ధర్మాన్ని బోధించేదే వేదం. వేదో కిలో ధర్మ మూలం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని వేదాలు 4 కాగా వేదాలలో పలుచోట్ల రుద్రుని ప్రశస్తి కనిపిస్తుంది. రుద్రుడు అంటే ఎవరు? రుద్రుడు అంటే శివుడే. పురాణ ఇతిహాసాల్లో, ఆగమ గ్రంథాల్లో కీర్తించబడిన శివుడే వేదాల్లో రుద్రునిగా ప్రస్తుతించబడ్డాడు. రోదయతి సూత్రాన్ ఇతి రుద్ర. శత్రువుల్ని దుఃఖపెట్టేవాడు రుద్రుడు. రుదం రోదనం ద్రావయతీతి నా రుద్ర. జీవుల దుఃఖాన్ని పోగొట్టేవాడు రుద్రుడు అనే 2 శబ్దాలు రుద్ర శబ్దానికి చెప్పబడ్డాయి. అమరకోశ వ్యాఖ్యానంలో తాళ్లపాక అన్నమాచార్యుల మనవడు తిరువెంగళప్ప రోదయతి సర్వం అంతకాలే ఇతి రుద్ర. ప్రళయకాలంలో ఈ చరాచర సృష్టిని దుఃఖింపచేయువాడు అనే అర్థం కూడా కనిపిస్తుంది. రుద్రుడు వేద ప్రతిభావంతుడని సాయన భాష్యం వివరించింది. నృత్య ప్రణవ రూపాయ స్వాత్మానం ప్రాపయతీతి వారుద్ర. ఓంకారోచ్చరణతో జీవుని తన దగ్గరకు చేర్చుకునేవాడు రుద్రుడు. ఈ విధంగా రుద్ర శబ్దానికి రకరకాలైన అర్థాలు చెప్పబడ్డాయి. అన్నింటి పరమార్థం ఒక్కటే. రుద్రుడు సర్వోత్తముడు, సర్వుల చేత మిక్కిలిగా ప్రస్తుతించదగినవాడు. అజుడు, ఏకపాదుడు, అహిర్బుద్ధ్యుడు, హరుడు, శంభుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు, త్వష్ట, రుద్రుడు అనే ఏకాదశ రుద్రాలు లోకంలో సుప్రసిద్ధులై ఉన్నారు. ఆకాశానికి అధిదేవత అయిన రుద్రునికి శాంతం, ఘోరం అనే 2 రూపాలు ఉన్నాయి. ఆయన భక్తుల అభిష్టాలని తీర్చే శాంత రూపంలో ఉంటే శివుడు, లయకారకుడై ఉగ్ర రూపంలో ఉంటే రుద్రుడు. శివుడు అష్టమూర్తి. ఈ విషయం శివ పురాణంలోను శతరుద్ర సంహితంలోనూ చెప్పబడింది. శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు ఇవి శివుని అష్టమూర్తులు, అంటే 8 రూపాలు. ఈ అష్టమూర్తులు భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, జీవుడు, సూర్యుడు, చంద్రుడు అనే వాటిని అధిష్ఠించి ఉంటారు. జీవుల దుఃఖాన్ని, దుఃఖ కారణాలని పోగొట్టే రుద్రుడు ఈ విశ్వాన్ని తన తేజస్సుతో ప్రకాశింపచేస్తున్న అగ్నిని అధిష్ఠించి ఉంటాడు. అందుకే ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అని ధ్యానించటం పరిపాటి. ఋగ్వేదంలో రుద్రుడు. వేదాల్లో మొదటిది ఋగ్వేదం. ఋక్ అంటే స్తుతి అని అర్థం. రుచ్యతే, స్తూయతే దేవత, యయాస ఋక్. దేని చేత దేవత స్తుతించబడుతుందో అదే ఋక్. అంటే దేవతాస్తుతుల సమాహారమే ఋగ్వేదం. 10 మండలాలుగా విభజించబడిన ఋగ్వేదంలో 1017 సూక్తాలు ఉన్నాయి. కొన్ని రుక్కుల్ని కలిపి సూక్తమని పిలుస్తారు. సూక్తం అంటే మంచి మాట అని అర్థం. ఋగ్వేదంలో అనేక మంది దేవతలు స్తుతించబడ్డారు. వారిలో 33 మంది ప్రధానంగా పేర్కొనవచ్చు. రూపం లేని ప్రకృతి శక్తులకి రూపకల్పన చేస్తే దేవతలు అయ్యారని పాశ్చాత్యులు అంటారు. దేవా శబ్దాన్ని, దేవతా శబ్దాన్ని వేదంలో ఒకే అర్థంలో ప్రయోగించారు. అందుకే దేవా శబ్ద దేవత శబ్దయో పర్యాయత అని నిరుక్తకారుడైన యాస్కాచార్యుడు అన్నాడు. అంతేకాదు, యాస్కుడే దేవా శబ్దానికి అర్థాన్ని ఇలా చెప్పాడు. దేవా సట్టో దాన దీపన ద్యోతనానాం అన్యతం. అర్ధమాచిష్ట దీపన ద్యోతనయో ఏకాద్వత్వేసి ఆస్తి ధాతు భేద. దేవా శబ్దం ఇచ్చువాడు, ప్రకాశింపచేయువాడు అను అర్థాల్లో ఏదో ఒక దానిని చెబుతుంది. దీపనమన్నా ద్యోతనమన్నా అర్థం ఒకటే, కానీ ధాతువులు వేరు. వేద భాష్యకర్తలైన సాయణాచార్యులు, కందస్వామి కూడా యాస్కుడు చెప్పిన అర్థాన్నే స్వీకరించారు. ఆదిశంకరులు దేవతలు అధికారిక పురుషులు, స్వయం ప్రతిభాత వేదులు అని దేవతాధికరణంలో వివరించారు. ఋగ్వేదంలో రుద్రుడు ఒక శక్తివంతుడైన దేవుడు. 3 సూక్తాల్లో పూర్తిగాను, మరో సూక్తంలో పాక్షికంగాను, ఇంకో సూక్తంలో సోమునితో పాటు వర్ణించబడ్డాడు.
హోరుగాలికి, జడివానలు, మెరుపులకి అధిపతులైన, ఒకే వయస్సు, ఒకే మనస్సు, ఒకే శక్తి కలిగిన మరుద్గణాలకి తండ్రి రుద్రుడు. 7 మంది ఒక్కొక్క గణంగా 7 గణాల్లో ఉండే వాళ్లే మరుద్గణాలు. అంతేకాదు రుద్రీయులకి కూడా తండ్రి రుద్రుడే. ఈయన దేహఛాయ పింగళ వర్ణం, ఆయుధాలు ధనుర్బాణాలు, బంగారు ఆభరణాలని ధరించి రుద్రుడు కీర్తించబడ్డాడు. అంతేకాదు రుద్రుడు శక్తిమంతులైన దేవతల్లో మహాశక్తిమంతుడు కూడా. తవసాం తవస్తమః. రుద్రుని దగ్గర దాదాపుగా సకల రోగాల్ని పోగొట్టే 1000 ఔషధాలున్నాయి. వాటితో తన భక్తుల్ని కాపాడుతూ వారికి అనుభవం ఇస్తూ ఉంటాడు. సహస్రంతే స్వపిబాత భేషజ అనే విశేషణం ఒక్క రుద్రుని ప్రయోగించబడింది. ఉన్న వీర అర్పయ భేషజేబి బిషక్తమం త్వా బిషజో శృణోమి. రుద్రుడా, నీ వద్ద గల ఔషధాలతో మా వీరుల్ని ఆరోగ్యవంతుల్ని చేయి, చైతన్యవంతుల్ని చేయి. నువ్వు వైద్యుల్లో మహావైద్యునివి, వృద్ధులైన పెద్దలు చెప్పగా విన్నాను. అందుచేతనే తైత్తిరీయ సంహితలో ప్రథమో దైవ్యో బిషప్, మొదటి దేవ వైద్యుడని రుద్రుడు ప్రస్తుతించబడ్డాడు. పరోపకార పరాయణుడైన ఈయన దయతో భక్తులకి, ఉపాసకులకి ఉపకారం చేస్తాడు. జటాధరుడు రుద్రుడు భక్తుల యొక్క ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలనే 3 విధానాలై దుఃఖాల్ని, దుఃఖ కారణాల్ని పోగొట్టే దేవతగా రుద్రుడు ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు.